టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకు కస్టడీలో చిత్రహింసలు నిజమేనని సిఐడి తేల్చింది. విచారణ అధికారులకు అప్పటి సిఐడి సిబ్బంది వాంగ్మూలం ఇచ్చారు. RRRను కొడుతూ వీడియో కాల్లో తమ చీఫ్కు చూపామని సిఐడి పోలీసులు అన్నారు. ముసుగేసుకున్న నలుగురితో కలిసి సిఐడి చీఫ్ సునీల్ వచ్చారని తెలిపారు. మరొకవైపు అందరి నుంచి గుంటూరు పోలీసులు వాంగ్మూలాలు తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మాజీ ఎంపీ ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యేగా ఉన్న రఘురామకృష్ణరాజుపై గత వైసీపీ ప్రభుత్వంలో గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన 3rd డిగ్రీపై కూడా ఇప్పుడు గుంటూరు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి చాలా వరకు కీలకమైన సమాచారం విచారణ అధికారులు సేకరించినట్టు కూడా తెలుస్తుంది. రఘురామకృష్ణరాజును 2021లో హైదరాబాద్ అరెస్ట్ చేసి గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చారు. అప్పుడు సిఐడి చీఫ్ గా ఉన్న సునీల్ కుమార్ ఆధ్వర్యంలో రఘురామకృష్ణరాజును విచారణ పేరుతో కూడా ఆయన చిత్రహింసలకు గురి చేసి 3rd డిగ్రీ ప్రయోగించారని కూడా ఇప్పుడు అప్పుడు విధుల్లో ఉన్న సిబ్బంది ఇచ్చిన వాంగ్మూలం ద్వారా నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం 2021లో సిఐడి కార్యాలయంలో పనిచేసిన సెంట్రీ సిబ్బంది, అదేవిధంగా 4 సిఐలు 3 ఎస్ఐల నుంచి గుంటూరు పోలీసులు వాంగ్మూలం నమోదు చేసిన నేపథ్యంలో సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ఆదేశాల మేరకే RRR పైన కూడా 3rd డిగ్రీ ప్రయోగించారని కూడా చెప్పారు. అయితే ప్రస్తుతం తొలుత రఘురామకృష్ణరాజును పోలీసు కొడుతూ వీడియో కాల్లో కూడా సిఐడి సునీల్ కుమార్ కు చూపించగా ఇది కాదు కొట్టే విధానం అంటూ కూడా ఆయన 4గురితో కలిసి మొహానికి ముసుగులు ధరించి వచ్చి మరొకసారి రఘురామకృష్ణరాజు గుండెలపై కూర్చొని చిత్రహింసలకు గురి చేసినట్లు కూడా అప్పుడు అది విధుల్లో ఉన్న పోలీసులు అయితే వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. ఇక ఇంత విధంగా చిత్రహింసలకు గురి చేసిన రఘురామకృష్ణరాజును మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పుడు తనపై 3rd డిగ్రీ ప్రయోగించారని చెప్పగా గుంటూరు జీజీహెచ్కి తరలించి ఆయనకి వైద్య పరీక్షలకు రిఫర్ చేయగా అప్పటి జీజీహెచ్ సూపరింటెండెంట్ గా ఉన్న ప్రభావతిపై ప్రభుత్వం ఒత్తిళ్లు తీసుకొచ్చి అతనిపై అలాంటి దాడి జరగలేదనే ఒక తప్పుడు నివేదికను కోర్టుకు సమర్పించే విధంగా వైసీపీ ప్రభుత్వం ఒత్తిడి చేసింది. అప్పుడు టెస్టులు నిర్వహించిన వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్య సిబ్బందిని కూడా కొంతమందిని గుంటూరు పోలీసులు పిలిపించి వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన నేపథ్యంలో 2021 రఘురామకృష్ణరాజుకు జీజీహెచ్కి వచ్చిన సమయంలో అతనిపై కూడా పోలీసులు కొట్టారు, అతని ఒంటిపై గాయాలు ఉన్నాయని కూడా అప్పుడు జీజీహెచ్ వైద్యులు ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఇప్పుడు పూర్తి స్థాయిలో రఘురామకృష్ణరాజుపై కూడా 3rd డిగ్రీ ఉపయోగించి చిత్రహింసలకు గురి చేశారనే ఒక నిర్ధారణకైతే గుంటూరు పోలీసులు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అప్పుడు విచారణాధికారిగా ఉన్న ఏఎస్పీ విజయపాల్ దీంట్లో కీలకంగా మారినారు. ఎవరు దాడి చేసినా బాధ్యత వహించాల్సింది విజయపాల్ కాబట్టి ప్రస్తుతం విజయపాల్ కోసం అయితే గుంటూరు పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. నవీన్, థ్యాంక్ యూ సాంబశివరావు.